యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనం మొదలుకొని 13 వచనాలు చదువుకుందాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులకు కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి ఉండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికిష్టమైన మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలుగా నింపిరి. చదవబడిన వాక్యము దేవుడు దీవించుగాక. ఆయన యొద్దకు వచ్చి శ్రద్ధగా దేవుని మాటలను వింటున్నటువంటి ఆ దినాలలో యేసు ప్రభువు వారు ఆహారం లేకుండా మరి తమ యొద్ద ఉన్నారు అని గ్రహించి వారి కొరకై మరి మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగినప్పుడు అక్కడ ఒక చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి మరి 5 రొట్టెలు 2 ఆ చేపలని ఒక చిన్నవాడు దగ్గర ఉండగా వాటిని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర మరి సీమోను సహోదరుడైనటువంటి అంద్రెయ వచ్చి అంటాడు, అయ్యా ఇక్కడ ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. మరి ప్రజలు చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు. మరి ఇంతమందికి ఇది సరిపోతుందా అని అడిగాడు. క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రతికూలాన్ని చూసి బలహీనులు కాకూడదు, ప్రతికూలాలను చూసి అధైర్యము చెందకూడదు, ప్రతికూలమును చూసి నిరుత్సాహం చెందకూడదు, ప్రతికూలమును చూసి సందేహించకూడదు, అసంతృప్తిని మరి ఏమాత్రము కూడా వ్యక్తపరచకూడదు. క్రైస్తవులుగా మనం గుర్తించవలసినటువంటి కార్యం అది. ఇక్కడ యేసు ప్రభువుతో ఉన్నటువంటి ఆయన శిష్యులలో ఒకడు అంద్రెయ. ఈ అంద్రెయ వచ్చి ఏమంటున్నాడంటే, ఈయన ఎవరు అన్నది అతను మర్చిపోయాడు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అంటే ఈ లోకాన్ని కలిగించినటువంటి సృష్టికర్త వారి మధ్యలో ఉన్నాడన్నటువంటి సంగతిని మర్చిపోయాడు. ఇతడికి ఉన్నటువంటి సామర్థ్యమునో లేదంటే తనకున్నటువంటి ఆ యొక్క అనుకూలమునో లేదంటే తనకున్నటువంటి పరిస్థితిని ఆలోచిస్తున్నాడే తప్ప తన పరిస్థితికి అవతల ఉన్నటువంటి సృష్టికర్తని మర్చిపోయాడు. ఈరోజు క్రైస్తవులముగా మనము కూడా ఇలాగే మన జీవితంలో అసంతృప్తిని లేదంటే అసహాయతని లేదంటే నిరుత్సాహాన్ని మనము వెళ్ళబుచ్చుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులుగా ఈరోజు ఒక చక్కని నిర్ణయంతో మనం ఇక్కడ నుండి వెళ్ళాలి. ఒక నిర్ధారమైనటువంటి ఒక నిర్ణయంతో మనం ఇక్కడ నుండి వెళ్ళాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మన యొక్క ప్రతి ఎదుట ఉన్నటువంటి ప్రతికూలమును మనకు అనుకూలముగా మార్చే దేవుడు మన దేవుడు అని గుర్తించాలి. లేఖనము సెలవిస్తుంది, ఆయన ఎడారులలో నదులను పారదీసే దేవుడు ఆయన. ఎక్కడండి? ఎడారులలో నదులు అన్నవి చెప్పుకోవటానికే అది మనకు సందేహాన్ని కలిగించేటువంటి కార్యము. అలాంటిది మన దేవుడు చేయగలడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. దానికి నిదర్శనంగా మనం ఎన్నో కార్యాలు ఎడారులలో చూడవచ్చు. అంటే మన దేవుడు మనుష్యులకు సాధ్యము కాదు అన్న దానిని సాధ్యముగా మార్చే దేవుడు ఆయన. అందుకే అంటాడు, మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యము అన్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనము
ఒక పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్తో అర్థం చేసుకొని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ చూశారు, మరి ఈ అంద్రేయ తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి సరిపోతాయా అన్నటువంటి ఒక సందేహంతో దేవుని దగ్గరకు వచ్చి తన యొక్క స్వభావమును, లేదంటే తనకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బైబిల్ సెలవిస్తుంది, అల్పమైన ఏ కార్యమును గురించి కూడా మనము ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. చదువుకుందాం. జకరియా 4వ అధ్యాయం 10వ వచనములో, 4వ అధ్యాయం 10వ వచనము, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చే యెహోవా యొక్క 7 నక్షత్రములు జెరుబాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడు అంటాడు. అంటే కార్యము అది ఎలాగున్నా సరే అల్పముగా ఉన్నదని మాత్రము ఎవడు కూడా ఏం చేయకూడదట, తృణీకరించకూడదు. నాకు చిన్న ఉద్యోగము, నేను ఎలా నా జీవితంలో మరి ముందుకు నేను ఏమంటారు దీనిని సాధించగలను, నాకు చిన్న చదువు, నేను ఎలా ముందుకు జీవితంలో మరి ఏదైనా సాధించగలను, నాకు ఉన్నది చిన్న జ్ఞానం, నేను ఈ జ్ఞానంతో ఎలాగా నా జీవితంలో ముందుకు రాగలను. ఇలాగా మనం ఏం చేస్తుంటామంటే మన దగ్గర ఉన్నటువంటి చిన్న కార్యములను బట్టి మనమే నిరుత్సాహాన్ని చెందుతూ ఉంటాం. మనమే నిస్సహాయంతో అసంతృప్తిని కలిగి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రారంభము అల్పమైనప్పటికీ నీ జీవితంలో ఎప్పటికీ కూడా నీవు ఆ కార్యమును గురించి దేవుని బలమును తృణీకరించకూడదు. దేవుని యొక్క ప్రభావమును, ఆయనకున్నటువంటి సామర్థ్యమును నువ్వు తృణీకరించకూడదు. నీకు చిన్న ఉద్యోగమైనా సరే, నీకున్నది చిన్న ఒక జ్ఞానమైనా సరే, ఒకవేళ ప్రజల దృష్టిలో నీవు బలహీనుడవై ఉండవచ్చు, ఇతర దృష్టిలో నీవు ఏదానికి పనికిరాని వాడవుగా ఉండవచ్చు. అయితే గుర్తుపెట్టుకో, దేవుడు ఆ చిన్న దానిలో నీవు ఆయన యందు నమ్మిక కలిగి, ఆ చిన్న దానిలో ఆయన యొద్దకు నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోగలిగితే నిన్ను బట్టి అనేకులకు దేవుడు ఆశీర్వాదాన్ని కలుగజేయగలడు. నిన్ను బట్టి అనేకులను దేవుడు దీవించగలడు. అయితే నీ చిన్న జీవితాన్ని, నీ చిన్న జ్ఞానాన్ని, నీ చిన్న చదువుని, నీ చిన్న ఉద్యోగాన్ని, నీకున్న చిన్న దానిని దేవుని చేతిలో పెట్టగలిగితే దేవుడు దానిని గొప్పగా చేయటానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడని మర్చిపోవద్దు. అది ఏదైనా కావచ్చు. నీ జీవితంలో ఏదైతే అల్పమని అనుకుంటున్నావో, నా జీవితంలో నాకున్నది చిన్నది, అది ఏదైనా నువ్వు అనుకుంటున్నావో దానిని దేవుని చేతిలో నువ్వు పెట్టగలిగితే దేవుడు దాని వలన అనేకులకు దానిని ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు సమర్థుడు. దేవాది దేవుడు నీ దగ్గర ఉన్న ఆ చిన్న జ్ఞానాన్ని, ఆ చిన్న కార్యమును ఆయన వద్దకు తీసుకువస్తావేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు ఎంత ఉత్సాహముతో, ఎంత సంతోషముతో, ఎంత మరి సంతృప్తితో ఆయన దగ్గరికి తీసుకొస్తావు అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి విషయం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, పిడికెడు విత్తనములు విత్తువాడు, కన్నీటితో విత్తువాడు గంభీరముగా పంటను కోయును అన్నాడు. చదువుకోండి కీర్తనల గ్రంథం 126వ కీర్తన 6వ వచనము. 126:6లో పిడికెడు విత్తనములు
పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును అన్నాడు. నువ్వు విత్తేది పిడికెడు విత్తనములే, పిడికెడు గింజలే నువ్వు విత్తుతున్నావు. అది ఖచ్చితంగా ఒకరోజు నీకు సంతోషకరమైనటువంటి పనులని మోసుకొని పోతావు అంటున్నాడు. అంటే నా దగ్గర ఉన్నది పిడికెడి గింజలే కదా, పిడికెడి విత్తనములే కదా. అందరిలాగా నా దగ్గర విస్తారంగా విత్తనాలు లేవే అనుకోవద్దు. ఆ పిడికెడు విత్తనములను నీవు మోయలేనంత గొప్ప విస్తారమైన ఫలములు ఇవ్వటానికి దేవుడు సమర్థుడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నువ్వు విత్తుచున్నది విత్తనమే కానీ దాని యొక్క ఆకారమును దేవుడు ఇచ్చును అన్నాడు. విత్తువాని వలన కాదు, నీరు పోయి వలన కాదు, ఫలించు దేవుని వలనే సమస్తము కూడా జరుగుతుంది. విత్తేది నీవైనా, నీరు పోసేది నీవైనా దాన్ని ఫలింపజేసేది ఎవరు? దేవుడు అని గుర్తించుకో. నీ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న నమ్మకము దేవుని దగ్గరికి తీసుకొచ్చావు అంటే దానిని గొప్ప విశ్వాసముగా మార్చటానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు అన్నటువంటి సంగతి మనకి అర్థం కావాలి ప్రియులారా. మనకి బైబిల్లో అనేక సందర్భాలు మనము చదువుకుంటాం. దేవాది దేవుడు మరి ఆహాబు యొద్ద నుండి ఏలియాని తప్పించిన తర్వాత ఏలియాతో అంటాడు, నీ వెళ్ళు సీదోను పట్టణములో ఉన్నటువంటి సారెపాతు అన్నటువంటి గ్రామానికి వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక విధవరాలని నిన్ను పోషించటానికి ఏర్పాటు చేశాను అంటాడు. మీరు బాగా గమనించండి, పరిస్థితులు అన్నిటిని కూడా మీరు గమనించాలి. ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా గమనించినట్లయితే ఒకవైపు దేవుడే చెబుతున్నాడు ఏలియాతో, నువ్వు అక్కడికి వెళ్ళు, నిన్ను పోషించటానికి ఒక విధవరాలికి నేను నీ కొరకు సిద్ధపరిచాను అంటాడు. వాస్తవానికి చెప్పాలంటే ఆ విధవరాలు ఏ స్థితిలో ఉంది? ఆ విధవరాలి యొక్క స్థితి చూస్తే కేవలము ఒక్క పూటకే ఆమె దగ్గర ఉంది ఆహారం. కానీ దేవుడు అంటున్నాడు ఏలియాతో, నువ్వు అక్కడికి వెళ్ళి నేను పోషించడానికి ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను అంటాడు. పరిస్థితులను చూస్తే మనుషులమైనటువంటి మనకి ఇదేంటి ప్రభువా, నువ్వేమో అక్కడికి వెళ్ళమంటున్నావు, అక్కడికి వెళితే ఆమె ఎవరు నన్ను పోషిస్తుంది అంటున్నావు. వాస్తవానికి చెప్పాలంటే ఆమెకి ఏం లేదు, తినటానికి తిండి లేని ఒక పరిస్థితి. మరి నువ్వు అక్కడికి నన్ను వెళ్ళమంటున్నావే అని ఏలియా ప్రశ్నించలేదు దేవునిని. ఎందుకంటే ఏలియాకు తెలుసు తాను ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు అని. జీవము కలిగిన దేవుడు. ఏలియా సారెపాతుకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితిని చూస్తే ఆ విధవరాలి తన జీవితంలో ఆ పూటకు తిని చచ్చిపోవాలనేటువంటి ఒక తీర్మానంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేశమంతా కూడా అప్పటికే కరువుతో అలవటించిపోతూ ఉంది. దేశమంతా కూడా పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉందో మనం గుర్తించాలి ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో ఏలియా ఆ సారెపాతు విధవరాలతో అంటాడు, నాకు త్రాగటానికి కొంచెం నీళ్లు తీసుకురా అంటాడు. నీళ్లు తీసుకురా అని చెప్పినప్పుడు అలాగే నాకొక యవల రొట్టెని చేసుకొని తీసుకురా అంటాడు. అప్పుడు ఆ విధవరాలి అంటది, నా దగ్గర ఉన్నది కొంచెమే పిండే, దానితో మేము రొట్టె చేసుకొని ఈ పూటకి మేము తిని చనిపోవాలని అనుకుంటున్నాము నేను నా కుమారుడు అన్నప్పుడు, అయినా పర్వాలేదు, నువ్వు చేసిన దానిలో మొదటి రొట్టెని నా యొద్దకు తీసుకురా అంటాడు. ఇక్కడ బాగా పరిస్థితులు గమనించాలి ప్రియులారా. అప్పటికే అక్కడ ఉన్నటువంటి కరువు ఆలోచించుకోవటానికి కూడా ఏమాత్రము కూడా నమ్మకం లేనటువంటి ఒక పరిస్థితి. ఇంకా మరలా వాళ్ళ యొక్క జీవితంలో ఆహారాన్ని సంపాదించుకుంటాము అనేటువంటి నమ్మకమే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దానిలో కూడా ఒక వ్యక్తి వచ్చి తమ ఆహారాన్ని అడుగుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క, ఆ విధవరాలి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గుర్తించుకోండి.
మనము కథలుగా చదువుకొని వెళ్ళకూడదు. బైబిల్ని చదువుకునేటప్పుడు ఆ స్థానంలో మనల్ని పెట్టుకోవాలి. మనముంటే ఎలా మనం ఆలోచించి ఉంటాం, మనముంటే ఎలా ప్రవర్తించి ఉంటాం అన్నది మనం ఆలోచించుకోవాలి. ఆ విధవరాలి యొక్క మనస్సు ఏ స్థితిలో ఉండవచ్చో మనము ఆలోచించేసి చూసుకోవాలి. ఒకవైపు కరువు అక్కడ తాండవం వేస్తుంది, మరొక వైపు ఆమెకున్నది ఆ పూటకు మాత్రమే. అలాంటప్పుడు ఆ దైవజనుడు ఏలియా చెప్పిన మాటని బట్టి ఆమె ఏం చేసింది, ఆమె చేసుకున్నటువంటి రొట్టెని తీసుకొని వచ్చి ఏలియా చేతిలో పెట్టింది. అంటే దాని వెనక ఆమె ఎన్ని ఆలోచనలు చేసి ఉండాలి, ఆమె దాని కొరకు ఎంతగా మరి మనసులో ఆమె నొచ్చుకొని ఉండాలి, ఎంత బాధ చెంది ఉండాలి. ఎందుకంటే ఆమె ఒకవేళ తినకపోయినా ఆమెకి నష్టమేమి లేదు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఏ తల్లి అయినా తనకంటే తమ బిడ్డల యొక్క కడుపును నింపటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది, ఆతురత పడుతుంది. అలాంటిది ఒక తల్లిగా తన కుమారుడికి మరి కూడా పెట్టనటువంటి ఆహారం తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టింది. జరిగింది ఏంటో మనకందరికీ తెలుసు. కరువు తీరిపోయేంత వరకు తన జీవితంలో మరలా ఎప్పుడు కూడా ఆమె జీవితంలో ఆహారము లేదు అన్న దినమే లేదు అని చూస్తున్నాం. ఆమెకు ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే ప్రతికూలమైనటువంటి ఒక పరిస్థితి. అయినా ఆమె దగ్గర ఉన్న ఆ కొంచెము పిండితో రొట్టెని తీసుకొని చేసి ఆమె దైవజనుడి చేతిలో పెట్టినప్పుడు ఆమె జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారిందో మనకందరికీ తెలుసు. పరిస్థితి ఆలోచించుకుంటే నిజంగా ఒకవేళ ఆమె తన దగ్గర ఉన్నటువంటి ఆ పిండితో నాకు నా కుమారుడి తిని మేము ఈ పూటకి కడుపు నింపుకుంటాము అని అనుకుని ఉంటే ఖచ్చితంగా ఆమె జీవితంలో ఆశీర్వాదాన్ని చూసేది కాదు. అంటే తన దగ్గర ఉన్నది కొంచెమైనా అది నమ్మకముగా దేవుని దగ్గరికి తీసుకొచ్చింది, దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మారింది. మరొక సందర్భంలో కూడా చూస్తాం. ఎలీషా దినములలో మనం చూడగలిగితే ప్రవక్తుల భార్య ఒక ఆమెకు మరి ఉన్నటువంటి అప్పులను బట్టి, అంటే ప్రవక్తుల శిష్యులలో ఒకడు చేసినటువంటి అప్పులను బట్టి మరి ఆ కుటుంబం అంతా కూడా ఒక దరిద్రమైనటువంటి ఒక జీవితం జీవిస్తూ ఉంది. అప్పులలో ఉంటే ఒక కుటుంబము ఎటువంటి పరిస్థితిలో ఉంటుందో మనకందరికి బాగా తెలుసు. అలాంటప్పుడు ఆ దినంలో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే అప్పులు ఎవరైతే చేస్తారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను వాళ్ళు దాసులుగా తీసుకుని వెళ్ళిపోయేవారు. అంటే అప్పులు తీరేంత వరకు ఈ పిల్లలు వెళ్ళి అక్కడ దాసత్వం చేసి వాళ్ళకి బానిస పనులు చేయవలసినటువంటి ఒక పరిస్థితి. అలాంటప్పుడు మరి ఆ కుటుంబము ఎటువంటి పరిస్థితిలో ఉంటుందో మనము అర్థం చేసుకోగలము. ఎలాంటి భయంకరమైనటువంటి నెమ్మది లేనటువంటి ఒక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడైనటువంటి ఎలీషా ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు, ఆ కుటుంబం యొక్క పరిస్థితిని చూసినప్పుడు, మీ దగ్గర ఏముంది అన్నప్పుడు కొంచెము నూనె మాత్రమే ఉంది అని ఆమె చెబుతుంది. అంటే ఉన్నది ఏదైనా సరే మీరు నా యొద్దకి తీసుకురమ్మన్నప్పుడు, ఎలీషా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎలీషా దానిని ఆశీర్వదించి మరి దీనిని మీరు మిగిలిన పాత్రలకి కుమ్మరించండి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలు నిండి ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా పాత్రలను తీసుకొని వచ్చి వాటిని నింపినప్పుడు వాళ్ళకు ఉన్నంత అప్పంతా తీరి వారికి జీవితం ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు అని చూస్తున్నాం. ప్రియులారా, ఈ రెండు సంఘటనలు మీరు మొదటి రాజులు 17వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. అలాగనే రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మీరు ఈ సందర్భాలను మీరు చూడగలుగుతారు. అయితే దీనిని బట్టి మనము క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితిని ఎప్పుడు కూడా మనము ముందుకు సాగలేము అన్నట్టుగా ఆగిపోకూడదు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు
మన ప్రతి విధమైన ప్రతికూలాన్ని మనకు అనుకూలంగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధించి యేసుక్రీస్తు. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ప్రతిదీ కూడా ముందుగానే ఉద్దేశించి ఏ సమయంలో ఏ విషయంలో మనము ఏ కార్యమునైతే ఎదురు చూస్తున్నామో మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంటాడు. కానీ అది మనము చూడలేము, దానిని గ్రహించలేము. అయితే దానిని మనం పొందుకోవాలి అంటే, దేవుడు ఏర్పాటు చేసిన కార్యమును మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసిన కార్యం ఏంటంటే, మనకున్న ఆ యొక్క చిన్న నమ్మకాన్ని, చిన్న బలమును, చిన్న జ్ఞానాన్ని, లేదంటే చిన్న సామర్థ్యాన్ని దేవుని దగ్గరకు తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టాలి. అది చేయవలసిన కార్యము మనదై ఉండాలి. చూడండి, గర్భములో రూపించబడక మునిపే దేవుడు యిర్మీయాను ఏర్పరచుకున్నాడు. గర్భములో పుట్టక మునిపే దేవుడు యిర్మీయాను ఏర్పరచుకున్నప్పుడు దేవుడు అంటాడు, నీ వెళ్ళు యూదా ప్రజల దగ్గరికి వెళ్ళి నా మాటల్ని ప్రకటించు అంటే, యిర్మీయా అంటాడు, నేను చిన్నవాడిని కదా, నేను బాలుడిని కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగలిగినంత సామర్థ్యం నాకు లేదు అన్నప్పుడు దేవుడు అంటాడు, నీ వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. యిర్మీయా యొక్క దృష్టిలో యిర్మీయాకు ఉన్నటువంటి జ్ఞానము చిన్నది కావచ్చు, తక్కువ వాడిగా తనకు అనిపించవచ్చు. కానీ యిర్మీయాని నడిపించే దేవుడు లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని యిర్మీయాకు తెలియదు. గమనించినట్లయితే యిర్మీయా తనకున్నటువంటి పరిస్థితిని చూసి మరి దేవుని దగ్గర తన బలహీనతని వ్యక్తపరిచాడు. కానీ ఆ యిర్మీయాని బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు అన్నది మనము ఈరోజు యిర్మీయాని గురించి చదువుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. చదవండి ఆ మాట, యిర్మీయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం నుండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎప్పుడు నియమించాడంటే దేవుడు గర్భములో ఉన్నప్పుడే. గుర్తించుకోండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితమును గురించి మన తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని గురించి ఆయన తీర్మానం చేసుకున్నాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని గురించి ఆయనకు ఒక అభిప్రాయం ఉంది, ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉందని గుర్తించుకోండి. ఇది ఒక యిర్మీయాని గురించి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మనందరి గురించి కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. అందుకు యిర్మీయా అంటాడు, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా అంటాడు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. యిర్మీయా యొక్క జీవితంలో యిర్మీయా అనుకున్నాడు, నేను బాలుడను, నాకు మాట్లాడటానికి చేతగాదు అనుకున్నాడు. కానీ దేవుడు ఆ యిర్మీయాని బట్టే రాజులకి బుద్ధి చెప్పాడు. ఆనాడు సమాజంలో గొప్ప మరి జ్ఞానులు అనుకున్న వారి వద్దకు వెళ్ళి యిర్మీయా దేవుని యొక్క మాటలను తెలియజేశాడు. అంటే దేవుడు చెప్పిన దానిని చేసి నిరూపించాడు అని యిర్మీయా యొక్క జీవిత చరిత్ర మనం చదువుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, యిర్మీయా అనుకున్నాడు, తన బలమును చూసి నేను ఖచ్చితంగా ఇది నా వలన కాదు అనుకున్నాడు. ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు, దేవుడు అతన్ని ఒక గొప్ప ప్రవక్తగా మార్చాడు. నమ్మకం లేనటువంటి ఒక పరిస్థితుల్లో శారా తన బలహీనతని వెళ్ళబుచ్చింది. దేవుడు అన్నాడు, నీ బలహీనతను చూసుకొని, ఎందుకంటే ఆమె మాట్లాడుతున్న మాట ఎలాంటిదంటే, నేను బలము ఉడిగిన దానిని ఇక నాకంటూ ఒక సంతానం కలుగుతుంది అన్నది అది సులభమైన కార్యం కాదు అని చెప్పి శారా నవ్వింది. అయితే దేవుడు అన్నాడు, శారా
దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? ఈరోజు మనం చూసి దేవుడు అడుగుతున్నాడు, నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదా అని అడిగితే మీరంటారా, అది మా వలన కాదులే ప్రభువా అని అన్నావు అనుకో, నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు దాన్ని పొందుకోలేవు. చూడండి, ఎక్కడో మరి ఉన్నటువంటి ఎస్తేరు ఎప్పటికీ ఆమె ఊహించి ఉండదు. ఎక్కడో ఒక గ్రామంలో ఒక పేద స్థితిలో ఉన్నటువంటి ఎస్తేరు ఒక గొప్ప మహారాణిగా భవనములో ఆమె మరి నివసిస్తుంది అని ఎప్పుడైనా ఆమె ఆలోచించి ఉంటుందా? అయితే ఎప్పుడైతే తన జీవితాన్ని, అల్పమైనటువంటి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నదో ఎస్తేరు ఒక గొప్ప మహారాణిగా దేవుడు దీవించాడు. ఇవన్నీ కేవలం కట్టుకథలు కాదు, వాస్తవాలు, చరిత్రలు. ఇవన్నీ కూడా జరగటానికి కారణము వాళ్ళకున్నటువంటి ఆ యొక్క బలహీనతని దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు గొప్పవారిగా మార్చాడంటే ఈరోజు నిన్ను నన్ను మార్చడానికి దేవుడికి ఏమాత్రం కూడా కష్టం కాదు. దేవుడు తలంచుకుంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన చేతిలో మనం పెట్టగలిగితే మన జీవితం కూడా గొప్పగా మార్చడానికి మనం ఆరాధించే దేవుడు సామర్థ్యత కలిగిన దేవుడు అని మనం నమ్మాలి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, చిన్నదానిలో మనము దేవుని దగ్గరికి నమ్మకంగా ఉంటే దానిలో నుండి దేవుడు గొప్పదిగా చేసేవాడు. కొంచెముగా నమ్మకముగా ఉంటేవి కనుక నిన్ను నేను అనేకమైన వాటి మీద అధికారిగా నియమించి ఉన్నానని 5 తలాంతులు 2 తలాంతులను పొందుకున్న వాడిని గురించి దేవుడు మరి హెచ్చించాడు. చిన్నదానిలో నమ్మకమైన వారిని దేవుడు ఖచ్చితంగా ఒకరోజు హెచ్చిస్తాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. చిన్నదానిలో మనం నిరుత్సాహం చెందకూడదు. చిన్నదానిలో మనము అసంతృప్తిని చూపించకూడదు. చిన్నదానిలో మనము ఎందుకు పనికిరాని వారముగా భావించామంటే ఇక పనికి రాకుండానే పోతాం. అయితే ఆ చిన్నదానిలో నమ్మకంగా దేవుని దగ్గరికి తీసుకొచ్చారంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయటానికి ఆయన సమర్థవంతుడు. ఎప్పటికీ కూడా డిస్కరేజ్ అవ్వకండి, ఎప్పటికీ కూడా నిరుత్సాహాన్ని చెందకండి, ఎప్పటికీ కూడా అసంతృప్తిని దేవుని దగ్గర చూపించకండి. ఒక క్రైస్తవులుగా మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మీరు పరిపూర్ణ ఉత్సాహంతో రావాలి, పరిపూర్ణ నమ్మకంతో రావాలి, పరిపూర్ణమైనటువంటి బలముతో మీరు దేవుని దగ్గరికి రావాలి. ప్రతి విషయంలో కూడా మనము ఉత్సాహముతో దేవుని దగ్గర మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు దేవుడు మనకి దీవెనకరంగా మార్చడానికి ఆయన సమర్థుడు. కనుక ఈ విషయాలని మనము గుర్తుంచుకుందాం. అన్యుల వలె మనము ఉండక దేవుని బిడ్డల వలె బ్రతకటానికి మన జీవితాల్లో ఎట్టి పరిస్థితి అయినా సరే నా దేవుడు ఉన్నాడు అని కళ్ళు మూసుకుని ముందుకు వెళ్ళాలి. నా దేవుడు ఉన్నాడు అన్నటువంటి ధైర్యంతో కళ్ళు మూసుకొని మనము ముందుకు వెళితే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతి ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చడానికి ఆయన సమర్థవంతమైన దేవుడు అయి ఉన్నాడు. దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగును అన్న సంగతి మనం గుర్తుపెట్టుకొని ముందుకెళదాం.